హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు వీడియోలో అయితే నేను సోషల్ స్టడీస్ ఫస్ట్ జోగ్రఫీలో నుంచి రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్లో వనరుల అభివృద్ధిలో సెమిస్టర్ 1 అండి, 8th క్లాస్. సో దీని నుంచి నేను రిసోర్సెస్ చాప్టర్ని అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే సోషల్ స్టడీస్, సో రిసోర్సెస్ ఇది జోగ్రఫీ అండి. సో చాప్టర్ 1 అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో రిసోర్సెస్, సో దాంట్లో కూడా మొత్తం కాకుండా మనకి అసలు రిసోర్సెస్ అంటే ఏంటి, వనరులు. సో దీంట్లో ఏంటి మనకి ఇంపార్టెంట్, వాట్ ఈజ్ ఎ రిసోర్స్ అని ఫస్ట్ మనం చూస్తే, సో ఎనీథింగ్ దట్ కెన్ బి యూజ్డ్ టు సాటిస్ఫై ఎ నీడ్ ఈజ్ ఎ రిసోర్స్. మన అవసరాన్ని ఏవైతే తీరుస్తాయో అవసరం తీర్చే వస్తువులను ఏమంటారు అని అంటే రిసోర్స్ అని అంటారు. సో మన అవసరాన్ని తీర్చే వస్తువులను ఏమంటారు, రిసోర్స్ అని అంటారు. సో అదేవిధంగా యుటిలిటీ అంటే ఏంటి, యుటిలిటీ ఆర్ యూజబిలిటీ ఈజ్ వాట్ మేక్స్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ సబ్స్టెన్స్ ఏ రిసోర్స్. సో ఒక రిసోర్స్, ఒక వనరులు, మనకి ఏదైతే అవసరం ఉందో ఆ వనరు ఏదైతే ఉందో ఆ వనరుల యొక్క మన యొక్క యూటిలిటీని, మన అవసరాన్ని తీర్చడానికి ఆ వనరు ఉపయోగపడితే దాని యూటిలిటీ. అంటే ఇప్పుడు గొడుగు ఉంది, వానాకాలం గొడుగును బాగా వాడతాం, వానాకాలం ఒకటే కదా, ఎండాకాలం కూడా మనం వాడతాం, అంటే దానికి యూటిలిటీ ఉన్నట్ట లేదా. సో ఇప్పుడు రిసోర్స్ అంటే ఏంది, వనరు, అది మనకి సాటిస్ఫై అవ్వాలి, మన అవసరాన్ని సాటిస్ఫై చేయాలి. సో అప్పుడు ఆ యూటిలిటీ, అవసరం అనేది ఏంటి, ఇప్పుడు అంబ్రిల్లాని ఒక రిసోర్స్ చేసిందా లేదా, ఎస్, దట్ ఈస్ యూటిలిటీ. నెక్స్ట్ అండి వాల్యూ. ఆ వాల్యూ ఎలా వస్తుంది, సో ద థింగ్ దట్ బికమ్ రిసోర్స్ ఓన్లీ వెన్ అండ్ వాల్యూ ఇట్స్ యూజ్ ఆర్ యూటిలిటీ గివ్స్ ఇట్స్ వాల్యూ. ఆల్ రిసోర్స్ హ్యావ్ సమ్ వాల్యూ. సో ప్రతి వస్తువు, ఇప్పుడు ఫోన్ మనం ఒక కాలంలోనే కాదు ప్రతిసారి వాడతాం మనం. ఇంటర్నెట్ అంటే ఏ జాబ్ పర్పస్ కన్నా. సో మనం అప్పుడు ఏం చెప్పొచ్చు, మొబైల్ ఫోన్ అనేది ఒక రిసోర్స్, దానికి వాల్యూ ఉంది, దాంతోపాటు యూటిలిటీ కూడా ఉంది. యా, వాల్యూ మీన్స్ నథింగ్ బట్ వర్త్ అండి, వాల్యూ మీన్స్ నథింగ్ బట్ వర్త్. సో ఇక్కడ ఒక గ్లాజరీ ఉంది చూడండి, ఆ గ్లాజరీలో పేటెంట్ ఉంది చూడండి. ఇట్ మీన్స్ ద ఎక్స్క్లూజివ్ రైట్ దట్ ఓవర్ అన్ ఐడియా ఆర్ ఇన్వెన్షన్. సో నాకు కొత్తగా నేను ఏదైనా కనుక్కున్నాను, సో కనిపెట్టాను, సో కనుక్కున్నాను కాబట్టి దాని మీద ఫుల్ రైట్స్ నాకు ఉంటాయని అంటారు, పేటెంట్ రైట్స్. ఆ పేటెంట్ రైట్స్ అంటే నేను కనిపెట్టాను కాబట్టి దాని మీద ఉండే ఫుల్ రైట్స్. సో దీని మీద పేటెంట్ రైట్స్ నేను కొనుక్కుంటున్నాను అని అంటే, ఇప్పుడు నేను తయారు చేశాను, నా దగ్గర నుంచి వేరే వాళ్ళు కొనుక్కుంటున్నారు అని అంటే, నా దాని మీద నేను తయారు చేసిన నా రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే రేపటి రోజు నా వస్తువుని ఎవరైనా డూప్లికేట్ చేసినా, లేకపోతే వాళ్ళు తయారు చేస్తారని చెప్పినా పేటెంట్ రైట్స్ ఉండడం వల్ల అది మేము తయారు చేసాం అని చెప్పడానికి. ఇట్ మేక్స్ ద ఎక్స్క్లూజివ్ రైట్ ఓవర్ అన్ ఐడియా ఆర్ ఇన్వెన్షన్. సో మన ఒక ఐడియాస్ లేదా మన యొక్క ఇన్వెన్షన్ మీద మనకి రైట్స్ ఉన్నాయని చెప్పేది పేటెంట్ రైట్స్. సో ఇంకొక గ్లాజరీ ఉంది చూడండి, అది టెక్నాలజీ. ఇట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ లేటెస్ట్ నాలెడ్జ్ అండ్ స్కిల్ ఇన్ డూయింగ్ ఆర్ మేకింగ్ థింగ్స్. టెక్నాలజీ అంటే కొత్త కొత్త విషయాలు కనుక్కోవడంలో, చేయడంలో మనకున్న నాలెడ్జ్ని, అదేవిధంగా స్కిల్ని, దాన్ని టెక్నాలజీ అని అంటారు. అంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకునే దానికి, కొత్త కొత్త అంశాలు తెలుసుకునే దానికి యూజ్ చేసేది టెక్నాలజీ. టైమ్ అండ్ టెక్నాలజీ ఆర్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్ కెన్ చేంజ్ ఎ సబ్స్టెన్స్ ఇంటూ రిసోర్స్. సో డాష్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అని మనకు ఆప్షన్స్ రావచ్చు. సో ఒక సబ్స్టెన్స్ని చేంజ్ చేయడానికి, రిసోర్స్గా చేంజ్ చేయడానికి ఎలాంటివి అవసరం అని అడిగితే టైమ్ అండ్ టెక్నాలజీ. టైమ్ అండ్ టెక్నాలజీ అనే రెండు చాలా అవసరం. అదేవిధంగా ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ రిసోర్సెస్. మనకి ఎన్ని రకాల రిసోర్సెస్ ఉన్నాయి, సో మనకి రిసోర్సెస్ 3 రకాలండి, న్యాచురల్, హ్యూమన్ మేడ్, హ్యూమన్. సో న్యాచురల్, హ్యూమన్ మేడ్, హ్యూమన్. సో వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటి, సో ఏవైతే మనకి ప్రకృతి నుంచి వస్తాయో ఆ ప్రకృతి నుంచి వచ్చే రిసోర్సెస్ని మనం న్యాచురల్ రిసోర్సెస్ అంటాం. రిసోర్సెస్ దట్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ నేచర్ అండ్ యూజ్డ్ వితౌట్ మచ్ మోడిఫికేషన్ ఆర్ కాల్డ్. అంటే వాటిని ఏం చేంజెస్ చేయకుండా మనం కానీ చేస్తే అవి న్యాచురల్ రిసోర్సెస్ అంటారు. లైక్ ఎయిర్, వాటర్, సాయిల్, మినరల్స్, ఇవన్నీ మనకి న్యాచురల్ రిసోర్సెసే. ఈ న్యాచురల్ రిసోర్సెస్ మనం చూస్తే మళ్ళీ మనకి 2 రకాలు. ఎలా అంటే రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్. అంటే పునరుత్పత్తి చెందేటివి, పునరుత్పత్తి చెందనాటివి. సో ఇక్కడ రెన్యూవబుల్ చూస్తే మనకి విండ్ ఏదైతే విండ్, సోలార్ ఎనర్జీ అంటే సూర్యరశ్మి, ఈ విండ్, ఇవన్నీ అంటే గాలి,
నీరు కూడా అండి, ఇవన్నీ మనకి రెన్యూవబుల్. అంటే నువ్వు ఎంత యూజ్ చేసినా మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎండ ఉంది, ఎండ ఈరోజు వాడేసామని రేపు రాకుండా ఉంటుందా? లేదు. అలా మన పూర్వీకుల నుంచి వస్తూనే ఉంది. ఇప్పుడు ఎండ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే మనం కాలుష్యం చేస్తున్నాం కాబట్టి. వాటర్ కూడా మనం ఎంత వాడుతున్నా అది ఇంకా జనరేట్ అవుతూ ఉంది. అలా అని ఉన్న వాటర్ అంతా వాడేస్తే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పూర్తయిపోతాయి. అలాగే గాలి మనమే పొల్యూట్ చేస్తున్నాం, కానీ గాలి అయితే మళ్ళీ ఎంత వాడినా మళ్ళీ వస్తూనే ఉంటుంది. దట్ ఆర్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అండి. సో మనం యూజ్ చేసినప్పుడు కూడా మళ్ళీ వస్తూ ఉంటే దట్ ఈజ్ రెన్యూవబుల్. నాన్ రెన్యూవబుల్ అంటే ఒక వాడేశాక మళ్ళీ తిరిగి ఉత్పత్తి చెందనాటివి నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఆర్ దోస్ విచ్ హ్యావ్ లిమిటెడ్ స్టాక్. కొంచెమే స్టాక్ ఉండడం అంటే వాడాక మళ్ళీ వాటికి లైఫ్ స్పాన్ అయిపోద్ది. వాటిని మళ్ళీ మనం తిరిగి వాటిని చెయ్యాలి అని అంటే వాడికి కొన్ని ఇయర్స్ పడుతుంది. ఆ ఇయర్స్ కూడా మనం ఎన్ని అని చెప్పలేము కాబట్టి, కానీ కొన్ని ఇయర్స్ దాకా పడుతుంది. లైక్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ కోల్, బొగ్గు, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ నాన్ రెన్యూవబుల్కి. దాన్ని మనం ఒక బిట్లో కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే మనకి ఇంకో గ్లోజరీ ఉంది చూడండి అండి, అది స్టాక్ ఆఫ్ రిసోర్సెస్. సో స్టాక్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ అవైలబుల్ ఫర్ యూజ్. సో మనం వాడడానికి ఏవైతే రిసోర్సెస్ అందుబాటులో ఉంటాయో వాటిని స్టాక్ ఆఫ్ రిసోర్స్ అని అంటారు. సో ఇక్కడికి క్లియర్ అనుకుంటా. న్యాచురల్ రిసోర్స్ అండి. న్యాచురల్ రిసోర్స్ ఎన్ని టైప్స్ మనకి? సో 2 టైప్స్, రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్. రెన్యూవబుల్ కంటే ఏమొస్తాయి? సోలార్ ఎనర్జీ, విండ్, ఎయిర్. నాన్ రెన్యూవబుల్కి కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్. అదేవిధంగా ఫాసిల్ ఫ్యూయల్స్ కూడా అండి. సో మనిషి కానీ జంతువు కానీ ఏదైనా చనిపోయి లోపలికి అంటే కొన్ని ఇయర్స్ తర్వాత మన స్కిన్ అవన్నీ అయిపోయాక మన ఎముకల నుంచి మన స్కెలిటన్ నుంచి కొన్ని రోజులకి కోల్ అనేది, పెట్రోలియం అనేది ఫామ్ అవ్వద్ది. అది మీకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో వస్తుంది. నేను ఈసారి ఆ లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దాని నుంచి మనకి ఫాసిల్ ఫ్యూయల్ కూడా వస్తుంది. సో ఇవన్నీ అయితే మనకి యూజ్ అవుతాయి, అదేవిధంగా హార్మ్ఫుల్ కూడా అండి. సో ఇవన్నిటివి మనం వాడేసామంటే ఉన్నాయి అని భూగర్భం అంటే భూగర్భం లోతుల్లో నుంచి మనకు దొరుకుతాయి. ఉన్నాయని వాడేసామనంటే మళ్ళీ మనకి దొరకవు. సో ఇప్పుడు హ్యూమన్ మేడ్, సెకండ్ వన్ చూద్దాం. హ్యూమన్ మేడ్. వాట్ ఆర్ హ్యూమన్ మేడ్? సో ఐరన్ ఓర్ వాజ్ నాట్ ఎ రిసోర్స్ అంటిల్ పీపుల్ లెర్న్డ్ ఇట్ ఎక్స్ట్రాక్ట్ ఐరన్ ఫ్రమ్ ఇట్. సో ఐరన్ ఓర్ ఉంది, ఐరన్ ఓర్ నుంచి ఐరన్ కానీ తయారు చేయకపోతే దానికి అసలు యూటిలిటీయే లేదు, అవునా కదా? సో ఇప్పుడు ఈ మనిషి ఏవైతే కట్టే బిల్డింగ్స్, బ్రిడ్జెస్, రోడ్స్, మెషినరీ వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ హ్యూమన్ మేడ్ రిసోర్సెస్. సో టెక్నాలజీ ఈజ్ ఆల్సో ఏ హ్యూమన్ మేడ్. టెక్నాలజీ అనుకుంది కూడా హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి టెక్నాలజీ కూడా ఒక హ్యూమన్ మేడ్ రిసోర్స్. మనకి ఒక ఆప్షన్స్లో అడగడానికి ఉంటుంది, ఏమని? టెక్నాలజీ హ్యూమన్ మేడా, న్యాచురలా అని చెప్పి. సో టెక్నాలజీ అనేది హ్యూమన్ మేడ్ రిసోర్సెస్. సో మనిషి ఒక ఇది నుంచి ఏవైనా కనుక్కుంటే అవన్నీ హ్యూమన్ మేడ్ అండి. సో ఇక్కడ ఇందాక మీకు డౌట్ కూడా రావచ్చు, హ్యూమన్ మేడ్, హ్యూమన్ రిసోర్సెస్ అని 2 రకాలు చెప్పారు కదా, దాని డిఫరెన్సెస్ ఏంటి అని అంటే, హ్యూమన్ రిసోర్స్ అంటే ఏదైనా యూజ్ చేసి ఏదైనా కట్టడం, అంటే ఐరన్ యూజ్ చేసి బిల్డింగ్స్ కట్టడము, బ్రిడ్జెస్ కట్టడము, రోడ్స్కి కట్టడం, మెషినరీస్ వాడడం, అలాగా ఏదైనా ఒక మెటల్ని కానీ ఏదైనా ఒక థింగ్ని కానీ వాడుకొని, రిసోర్స్ని, వనరుని వాడుకొని వాటితో కానీ ఏమైనా థింగ్స్ని మనం కానీ చేస్తే అది హ్యూమన్ మేడ్ రిసోర్స్. అలా కాకుండా హ్యూమన్ రిసోర్స్ అంటే చూడండి ఇక్కడ థర్డ్ వన్, అది పీపుల్ కెన్ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ నేచర్ టు క్రియేట్ మోర్ రిసోర్సెస్ వెన్ దే హ్యావ్ ద నాలెడ్జ్, స్కిల్ అండ్ ద టెక్నాలజీ. సో నాలెడ్జ్ని, స్కిల్ని, టెక్నాలజీని, ఈ మూడింటిని వాడుకొని, నాలెడ్జ్ని, స్కిల్ని, టెక్నాలజీని వాడుకొని ఏదైనా కానీ పరిష్కారం మనం పొందగలిగితే దాన్ని హ్యూమన్ రిసోర్స్ అంటారు. సపోజ్ ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఎక్కువ క్రాప్స్ అంటే ఇక్కడ కరువులు రావడం వల్ల క్రాప్స్ అనేటివి ఎక్కువ పాడైపోతున్నాయి అని చెప్పి ఒక ఆమె చదువుతుంది ఆర్టికల్. ఆ ఆర్టికల్ చదివి నేను ఏమైనా హెల్ప్ చేయగలను కనుక్కుంది ఒక సొల్యూషన్. సో ఆమెను అందరిని అప్రిషియేట్ చేయడం. ఎందుకు ఆమె ఏం చెప్తున్నాడు చూడండి, ఇట్స్ ఆల్ థ్యాంక్స్ టు నాలెడ్జ్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్. సో నాదేం లేదండి, నాలెడ్జ్, స్కిల్, ఎడ్యుకేషన్కి నేను పెద్ద థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి. సో దట్స్ ద మ్యాటర్. సో ఎవరైనా కానీ వాళ్ళ నాలెడ్జ్ని, స్కిల్ని కానీ యూజ్ చేసుకొని, టెక్నాలజీని యూజ్ చేసుకొని కానీ ఏదైనా సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తే దట్ ఈస్ హ్యూమన్ రిసోర్స్. మనకి ఇక్కడ ఇంకా డీటెయిల్డ్గా ఇచ్చారు చూడండి, హ్యూమన్ రిసోర్స్ ఇటువైపు. Human resource refers to the number and the abilities, mental and physical, of the people, though there are different views regarding treatment of humans as a resource. One can't deny the fact that it is the skill of human thought
హ్యూమన్ దట్ హెల్ప్ ఇన్ ట్రాన్స్ఫార్మ్ ద ఫిజికల్ మెటీరియల్ ఇంటూ వాల్యుబుల్ రిసోర్స్. సో ఏదైనా ఒక ఫిజికల్ ఫామ్లో ఉండేదాన్ని వాడి సో అది మనుషులకు ఉపయోగపడేటట్టు చేయగలిగితే దాన్ని ఏమంటారు అని అంటే హ్యూమన్ రిసోర్స్ అని అంటారు. సో ఇక్కడ చూడండి, పీపుల్ ఆర్ హ్యూమన్ రిసోర్స్. పీపుల్ అనేవాళ్ళు హ్యూమన్ రిసోర్స్. ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ పీపుల్ స్కిల్స్ సో దట్ దే ఆర్ ఏబుల్ టు క్రియేట్ మోర్ రిసోర్సెస్ ఈజ్ నోన్ యాజ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. పీపుల్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ని స్కిల్స్ని యూజ్ చేసి టెక్నాలజీని యూజ్ చేసుకొని కొత్తవి కనుక్కోగలిగితే ఏమంటారు అని అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటారు. అంటే మధ్యలో గీతలు పడుతున్నాయి, అది మా పాప పెడుతుందండి, ప్లీజ్ డోంట్ మైండ్ అండి. కన్జర్వింగ్ రిసోర్సెస్. సో కన్జర్వింగ్ అంటే మనం రిసోర్సెస్ని కాపాడాలి అని. సో దానికంటే ముందు ఒక గ్లాసరీ చూడండి. సస్టైనబుల్ డెవలప్మెంట్. వాట్ ఈస్ దట్? సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సో ఏదైనా రిసోర్సెస్ ఉన్నటివి వాడుకొని మన ఫ్యూచర్ జనరేషన్స్కి కొన్ని ప్రిజర్వ్ చేసి సో అందిగలిగితే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. అంటే ఇప్పుడు ఉన్నాయి కదా అని సోలార్ ఎనర్జీ, విండ్ ఇవన్నీ వాడేసుకొని ఫ్యూచర్ జనరేషన్స్కి అందిలేకపోవడం కాదండి. కేర్ఫుల్ యూటిలైజేషన్ రిసోర్సెస్ సో దట్ బిసైడ్స్ మీటింగ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ప్రెజెంట్ ఆల్సో టేక్స్ కేర్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్లో కూడా అది హెల్ప్ అవ్వడాన్ని ఏమంటారు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. యూజింగ్ రిసోర్సెస్ కేర్ఫుల్లీ అండ్ గివింగ్ దెమ్ టైమ్ టు గెట్ రెన్యూవ్డ్ ఈజ్ కాల్డ్ రిసోర్స్ కన్వర్షన్. సో బ్యాలెన్సింగ్ ద నీడ్ టు యూజ్ రిసోర్సెస్ అండ్ ఆల్సో కన్సర్వ్ దెమ్ ఫ్యూచర్ యూస్కి కానీ మనం సేవ్ చేయగలిగితే దాన్ని రిసోర్స్ డెవలప్మెంట్. మనం ఇప్పటి నుంచి మన పిల్లలకి అలవాటు చేయాలండి సస్టైనబుల్ డెవలప్మెంట్ అండి. ఎలక్ట్రిసిటీ అంటే ఫ్యాన్లో అవన్నీ తిరుగుతున్నాయి, ఆఫ్ చేయమని చెప్పడం, దట్ ఈజ్ రిసోర్స్ కన్వర్షన్. సో పొదుపు చేయడం. సో వాటర్ పోతున్నాయి, ఆఫ్ చేయమని చెప్పడం, దట్ ఈజ్ రిసోర్స్ కన్జర్వేషన్. సో ఇక్కడ మనం చూస్తే సమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇలాంటివి కూడా బిట్స్ రావడానికి అడుగుతున్న ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ రోజుల్లో ప్రతిదీ టఫ్గా ఉంటుంది కాబట్టి. సో రెస్పెక్ట్ అండ్ కేర్ ఫర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. సో మన లైఫ్లో ఉన్న ప్రతి ఫామ్ని మనం రెస్పెక్ట్ చేయాలి, కేర్ చేయాలి. ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్. కన్సర్వ్ ద ఎర్త్స్ వైటాలిటీ అండ్ డైవర్సిటీ. మినిమైజ్ ద డిప్లేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. సో న్యాచురల్ రిసోర్స్ యొక్క డిప్లేషన్ని తగ్గించండి. చేంజ్ పర్సనల్ యాటిట్యూడ్ అండ్ ప్రాక్టీసెస్ టువర్డ్స్ ద ఎన్వైర్న్మెంట్. మనకున్న వాటిని మార్చండి. సో ఎనేబుల్ కమ్యూనికేషన్ టు కేర్ ఆఫ్ యువర్ ఓన్ ఎన్వైర్న్మెంట్. సో మన ఎన్వైర్న్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాని వైపు కొంచెం కేర్ ఉండాలి అని చెప్పేవి సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్. సో ఇంపార్టెంట్ అండి. సో జస్ట్ చూసుకోండి. సో దేర్ ఫోర్ ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ టు ఎన్ష్యూర్ ఆల్. ఇవి మన డ్యూటీస్ ఏంటి అని చెప్పి సో వీటిలో కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఆల్ యూజర్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఆర్ సస్టైనబుల్. సో మనం వాడే రెన్యూవబుల్ మళ్ళీ తిరిగి ఉత్పత్తి చెందగలిగే అన్ని వనరుల్ని మనం కాపాడాలి, సస్టైన్ చేయాలి. ద డైవర్సిటీ ఆఫ్ లైఫ్ ఆన్ ద ఎర్త్ ఈజ్ కన్జర్వ్డ్. సో మన లైఫ్ని డైవర్సిటీగా మనం ఎర్త్ మీద కన్జర్వ్ చేసుకోవాలి. ద డ్యామేజ్ టు న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ ఈజ్ మినిమైజ్డ్. మనం ఏదైతే ప్రకృతికి హాని చేస్తున్నామో అది తగ్గించాలి అని చెప్పి. సో చాలా స్మాల్ లెసన్ అండి. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి మనకి వచ్చిన కొన్ని ఎక్సర్సైజెస్ అయితే చాలా తక్కువ అండి. సో ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్, దీని తర్వాత మనకి చూజింగ్స్ వచ్చాయి. సో చూజింగ్స్ చూద్దామండి, మనకు అంతా ఈ ఫామ్లోనే ఉంటుంది కాబట్టి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ మేక్ ఏ సబ్స్టెన్స్ ఎ రిసోర్స్. సో యూటిలిటీ, వాల్యూ ఇవన్నీ మనకి రిసోర్స్ని చేస్తాయి. చేయలేదు ఏంటంటే క్వాలిటీ. సో దట్ ఈస్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ హ్యూమన్ మేడ్ రిసోర్స్. హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అంటే ఏంటి? సో ఇక్కడ స్ప్రింగ్ వాటర్ మనం చేయలేం. ట్రాపికల్ ఫారెస్ట్ ఇవన్నీ మనకి వచ్చినటివి. మెడిసిన్ టు ట్రీట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ కనుక్కోవడం, ఇలాంటివన్నీ హ్యూమన్ మేడ్ రిసోర్స్. హ్యూమన్ మేడ్ రిసోర్స్ అంటే మనకు తెలుసు, నాలెడ్జ్ని, స్కిల్ని, టెక్నాలజీని వాడి కనుక్కోగలిగితే ఏదైనా ఒకదానికి పరిష్కారం అది. థర్డ్ క్వశ్చన్ చూడండి. కంప్లీట్ ద స్టేట్మెంట్. నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఆర్ నాన్ రెన్యూవబుల్ అంటే తిరిగి ఉత్పత్తి చెందన రిసోర్సెస్ అనేటివి. దోస్ విచ్ హ్యావ్ లిమిటెడ్ స్టాక్. మేడ్ బై హ్యూమన్ బీయింగ్స్ వల్ల చేసినట్టు కాదండి. సో అవి హ్యూమన్ మేడ్ రిసోర్సెస్. డిరైవ్డ్ ఫ్రమ్ నాన్ లివింగ్ థింగ్స్, ఇది కాదు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. దీస్ ఆర్ ద థింగ్స్ అండి. సో ఇది నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో సోషల్ కంటెంట్ నుంచి మీకు నెక్స్ట్ ఏ టాపిక్ నుంచి ఎక్స్ప్లెయిన్ కావాలో కొంచెం కమెంట్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. Hope you like the video. Thank you for watching. Please subscribe.